హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? భోంచేసారా? నేనైతే భోజనానికి రెడీ అయిపోయాను. ఇంకా ఈరోజైతే ఈ పప్పుచారు అయితే దుర్గమ్మ అయితే పంపించింది. నేను గోరుచిక్కుళ్ళు కూర అయితే వండాను. మసాలా కారం వేసి కూర అయితే చాలా బాగుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. గోరుచిక్కుళ్ళు చాలా మంచిదంట హెల్త్‌కి. ఇంకా వండిన వెంటనే కొద్దిగా దుర్గమ్మ పంపిస్తే పప్పుచారు అయితే పంపించింది. చాలా బాగా చేసిద్ది దుర్గమ్మ వంటలు కూడా. పప్పుచారు ఇంకా బాగా చేసిద్ది. ఇంక ఈరోజు ఈ పప్పుచారు గోరుచిక్కుళ్ళు వేసుకొని అయితే తిన్నాను. ఈరోజు పొద్దున్నే అయితే మా బావతో గొడవ పెట్టుకున్నాను. ఎందుకు అంటే వేరే వాళ్ళు చెప్పారు, "మాకు 4 రోజులకే బండొచ్చింది. మీకు 10 రోజుల పైన అయిందంట. మీకు ఇంకా బండ రాలేదా?" అనైతే చెప్పారు. ఇంక వెంటనే నేను మా బావకి చెప్పాను, "నువ్వు సరిగ్గా గ్యాస్ అయితే బుక్ చేయలేదా? లేదంటే మళ్ళీ బుక్ చెయ్యి. నేను గ్యాస్ అయిపోయిందంటే నేను నానా ఇబ్బంది పడాలి. నువ్వు ముందు ఆ గ్యాస్ పనేంటో చూడు" అని చెప్పి మా బావని గొడవ అయితే చేశాను. నేనైతే బుక్ చేశాను. కావాలంటే చూడండి, నా ముందు మళ్ళీ బుక్ చేస్తే మీ గ్యాస్ బుక్ అయిందనైతే వచ్చింది. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఎప్పుడైపోద్దో కొద్దిగా భయంగా ఉంది. ఇంకా ఈ రోజైతే ఇక నేను రోజు నేను పెరుగైతే తోడుపెడతాను. ఇంతకుముందు ప్యాకెట్ పెరుగైతే కొనుక్కొచ్చేదాన్ని నాకు తెలియక. కానీ ప్యాకెట్ పెరుగు అంత మంచిది కాదు అని చెప్పారని ఇక అప్పటి నుంచి నేను పెరుగు తోడుపెట్టుకొని పెరుగైతే తింటున్నాను. ఏం వేసుకొని తిన్నా లాస్ట్‌లో ఈ పెరుగేసుకొని తింటాను. కడుపు చల్లగా ఉంటది. కడుపులో మంట ఏదన్నా ఉన్నా కూడా ఈ పెరుగు తినటం వల్ల తగ్గిపోద్ది.